రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయాలు భక్తులన్నీ కిటకిటలాడుతున్నాయి. క్రోధినామ సంవత్సరాన్ని ఆహ్వానం పలుకుతూ భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా ఆలయాల్ని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక అలంకారాలతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే పంచాంగ శ్రవణ కార్యక్రమానికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల్లో ఏర్పాట్లు జరిగాయి. మా ప్రతినిధులు విజయనగరం నుంచి శ్రీనివాస్, అలాగే వైజాగ్ నుంచి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయనగరం వెళ్దాం. అక్కడున్న ఆలయాల్లో సందడేంటి, ఉగాది సంబరాలు ప్రజలు ఏ విధంగా జరుపుకుంటున్నారో తెలుసుకుందాం. శ్రీనివాస్, మీకు ఉగాది శుభాకాంక్షలు. అక్కడ విజయనగరంలో జరుగుతున్న సంబరాల వివరాలు ఏంటి? విజయనగరంలోని ఏ మూల చూసినా సరే ఉగాది సంబరాలు అనేటటువంటి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఎందుకోసం అంటే చైత్ర మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షం పాడ్యమి తిథిలో వచ్చేటటువంటి ఈ ఉగాది వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. తెలుగులోని చాంద్రమానాన్ని అనుసరించి ఈ పండుగ ప్రారంభమవుతుంది. ప్రధానంగా రైతులందరూ కూడా భూమి దున్నేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తెలుగు పండుగలన్నీ కూడా ఉగాదితోనే ప్రారంభమవుతాయి కాబట్టి ఈ పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంది. క్యాలెండర్ ప్రకారం తెలుగు తిథులు కానీ గంటల పంచాంగం కానీ అంతా కూడా ఏ వివాహం కానీ ఏ శుభకార్యానికి కానీ దైవాన్ని హిందుత్వాన్ని ఆచరించే వాళ్ళు అనుసరించే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఉగాదికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకోసం అంటే ఈ కొలమానం అంతా కూడా గణితంతో ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాదిని అత్యంత విశిష్టంగా భావిస్తారు. పంచాంగ శ్రవణాలు జరుగుతుంటాయి. ఈ చైత్ర మాసంలోని అనేకమైనటువంటి మొక్కల దగ్గర నుంచి వృక్షాల వరకు చిగురించి శోభాయమానంగా ప్రకృతికి స్వాగతం పలిగేటటువంటి విధంగా కూడా ఉంటుంది. ఇక వంటల్లో కూడా అత్యంత విశిష్టత ఉంటుంది. ఉగాది పచ్చడి అనేటటువంటిది 6 ఋతువులు 6 రుచులను అనుసరించి ఉగాది పచ్చడి అంటే మనిషి తాలూకా జీవన శైలిని జీవన విధానాన్ని అందులో చొప్పించి పూర్వీకులు అనేటటువంటిది ఈ యొక్క ఉగాదికి అత్యంత వైభవ ప్రాశస్త్యాన్ని రంగరించడం జరిగింది. ఇప్పుడు మనం విజయనగరంలోని ఏ మూల చూసినా సరే అటు పార్వతీపురం జిల్లాలో కూడా వైభవంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. విజయ చంద్రిక.